ఈసారి చదరంగం కాదు, రణరంగమే. బిగ్ బాస్ 9. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారో వాళ్ళందరూ ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కూడా రాబోతున్నాయి. సో మీ సపోర్ట్ నాకు ఇస్తారనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు బిగ్ బాస్ 9th సీజన్ యొక్క కాన్సెప్ట్ అయితే చెప్తాను చూడండి. ఈసారి బిగ్ బాస్ కాన్సెప్ట్ వచ్చేసరికి డబుల్ హౌస్ అండ్ డబుల్ డోర్స్. సో 2 హౌసెస్ అయితే ఉండబోతాయి. ఇక్కడ ఇంకా చదరంగం ఏమి ఉండదు, అంతా రణరంగమే అని చెప్పి నాగార్జున గారు చెప్పారనమాట. సో ఈ సీజన్ అనేది ఫుల్ ఆఫ్ ఫైర్ తోటి ఉంటుందని అయితే అర్థమవుతుంది. పూర్ అండ్ రిచ్ కాన్సెప్ట్లో అయితే జరగబోతుంది. సామాన్యులు ప్లస్ మన సెలబ్రిటీస్ వీళ్ళు ఇద్దరిని అయితే తీసుకుంటున్నారు కదా. సో వీళ్ళిద్దరికీ మధ్య గేమ్ పెట్టి ఒక సపరేట్ బ్యాచ్ని సపరేట్ చేస్తారు, లేదంటే సెలబ్రిటీస్ అందరిని ఒక ఇంట్లో, సామాన్యులందరినీ ఒక ఇంట్లో చేస్తారనేది ఇంకా నెక్స్ట్ చూడాల్సి ఉంది. సో ఇలాగేంటంటే వాళ్ళు ఒక టాస్క్ ఆడి షఫ్లింగ్ అవుతూ ఉంటారనమాట, రిచ్ టు పూర్ లాగా. సో ఈ కాన్సెప్ట్ అయితే అంతకుముందు తమిళ్లో వచ్చింది, కన్నడలో వచ్చింది, అండ్ హిందీలో కూడా 7th సీజన్లోనే వచ్చింది. సో మనకి ఇప్పుడైతే రాబోతుంది. సో కొత్తగా ఉండిద్దని అయితే అనిపిస్తుంది. సామాన్యుల్ని ఎలా సెలెక్ట్ చేశారంటే అదే కామన్ మ్యాన్స్ని మనకి అగ్ని పరీక్ష అనే ఎపిసోడ్స్ అయితే తీస్తున్నారనమాట. అందరినీ వీడియోస్ని కలెక్ట్ చేసి అందులో స్క్రూటినీ చేసి ఒక 44 మందిని అయితే ఫైనల్ చేశారు. ఆ 44 మందికి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఇలా ఇంటర్వ్యూలో ఫైనల్ అయిన వాళ్ళకి 14, 15, 16, 17, 18, 19 ఈ వారం రోజులు వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్నీ మనకి టెలికాస్ట్ అవుతాయి. ఆ తర్వాత 31st ఫైనల్గా ఓటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఓటింగ్లో వచ్చిన 5 మెంబర్స్ని డైరెక్ట్గా మనకి సెప్టెంబర్ 7th ఇది అయితే రాబోతుంది. ఆ హౌస్లోకి ఆ డేట్ని అయితే వాళ్ళని పంపిస్తారనమాట. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమందో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా ఈ సెలక్షన్ ఎవరు చేశారంటే మన అభిజిత్, నవదీప్ అండ్ బిందు మాధవి. సో వీళ్ళు ఏంటంటే 44 మందిలో ఒక గ్రూప్ డిస్కషన్ అయితే చేస్తారు, కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు, ఒక 3 స్టార్స్ ఇస్తారనమాట. 3 స్టార్స్లో ఎవరైతే ఎక్కువ స్టార్స్ పొందుతారో వాళ్ళనైతే ఫైనల్ రౌండ్కి అయితే పంపిస్తున్నారు. అలాగే 22 మంది సెలెక్ట్ చేశారనమాట. అందులో 15 మంది స్క్రూటినీ అయ్యారు. సో ఈ 15 మందిలో ఓటింగ్ అనేది 31st జరిపి ఆ 15 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్తారు, మిగతా వాళ్ళు అయితే ఇంటికి వచ్చేస్తారనమాట. సో వాళ్ళల్లో ఎవరిని సెలెక్ట్ చేశారు, అసలు జడ్జెస్ కరెక్ట్గా చేశారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో నాకు తెలిసి వాళ్ళ ఒపీనియన్తో తీసుకుంటున్నారు కాబట్టి కొంతమందికి బయాస్డ్గా అయితే అనిపించవచ్చు. సో దాని గురించి మనకి డీటెయిల్గా తెలియదు కాబట్టి ఆ ఎపిసోడ్స్ చూసినప్పుడు దాని గురించి అయితే జడ్జ్ చేద్దాము. వీళ్ళైతే 15 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళ నేమ్స్ అండ్ ఫొటోస్ అయితే కుదిరితే ఫొటోస్ కూడా వేస్తాను చూడండి. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి పవన్ డెమోన్, సెకండ్ పర్సన్ వచ్చేసరికి ప్రశాంత్ కుమార్, థర్డ్ పర్సన్ వచ్చేసరికి శ్వేతా శెట్టి, ఫోర్త్ పర్సన్ వచ్చేసరికి అనుషా రత్నం, ఫిఫ్త్ పర్సన్ వచ్చేసరికి దివ్యా నిఖిత, సిక్స్త్ పర్సన్ వచ్చేసరికి శ్రేయ, 7th పర్సన్ వచ్చేసరికి దమ్ము శ్రీజ, 8th పర్సన్ వచ్చేసరికి కల్కి, 9th పర్సన్ వచ్చేసరికి ప్రశాంత్, ఇతను ఒక లాయర్, 10th పర్సన్ వచ్చేసరికి దాలియా, 11th పర్సన్ వచ్చేసరికి హృదయ్ మాస్క్ మ్యాన్, 12th పర్సన్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్, ఇతను జవాన్ అనమాట, 13th పర్సన్ వచ్చేసరికి మనీష్, 14th పర్సన్ వచ్చేసరికి ప్రియా శెట్టి, అండ్ లాస్ట్ 15th పర్సన్ వచ్చేసరికి షాకిద్. సో ఈ 15 మంది అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే సెలెక్ట్ అయ్యారు. వీళ్ళకి ఫైనల్గా ఓటింగ్ అయితే పెట్టబోతారనమాట. ఈ ఫైనల్ ఓటింగ్లో ఎవరైతే గెలుస్తారో ఆ 5 మెంబర్స్ అనేవాళ్ళు బిగ్ బాస్ 9కి అయితే వెళ్ళబోతారు. సో వీళ్ళల్లో ఎవరు గెలవచ్చు అనేది మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీళ్ళ గురించి అసలు మనకి మ్యాక్సిమం తెలియదు, ఎందుకంటే కామన్ మ్యాన్స్ కాబట్టి. వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు అనేది చూసిన దాన్ని బట్టి మనం చేయాలన్నమాట. అండ్ ఇక్కడ జడ్జిమెంట్ కూడా కరెక్ట్గా ఉందా లేదు కూడా జడ్జి చేయాలి. సో అది గాయస్, ఇది చిన్న అప్డేట్సే. ఇంకా నుంచి మనం బిగ్ బాస్ నుంచి ఏదొచ్చినా కానీ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వగానే డే బై డే రోజు మనకి ఎలా ఆట సాగింది, వాళ్ళ మధ్య ఎలా జరిగింది, విషయాలు ఏంటి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే కాన్సెప్ట్ మీద అయితే మనం రివ్యూస్ అయితే ఇవ్వబోతున్నాం. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.